అన్న మొట్టమొదటి పాట ఏది మీరు రాసింది? నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా, ప్రజల బాధలే పాట పాడుతున్నా. నాకు జన్మనిచ్చిన తల్లి యాదమ్మకు జన్మంతా రుణపడి నేనుంటను. కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలే మరిసినా. నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట పాడి బాధన మరిసినా. నేను పాడితే జనమంతా సప్పట్లురా, నా బతుకునున్న ఈ సీకట్లురా. ఇది రాసిన భలేగుందన్న ఈ లైన్. అవును, మీరు పాట పాడితే చప్పట్లు, మీ బతుకులో అంతా చీకట్లు. నిజం కోసం నిజం మాట్లాడేటోడు ఎవడైనా, నేనని ఏం కాదన్నా, ఫస్ట్ కాదు లాస్ట్ కాదు. అంటే కొంతమందికి అహం వస్తుందేమో, బట్ నాకు అది ఇష్టం లేదు. చాలా సాధారణంగా బతకాలి. ఇప్పటికీ గర్వం లేదు అంటే ఒక పేరు వచ్చినా కూడా. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంతా ఒక పాట హిట్ అయిందంటే తెల్లారు వాడిని కట్టు బొట్టు అని యాస భాష అని స్టైల్ అని వేపో డెస్ట్ వస్తుందని మాట్లాడుతుంటారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. అరే మనం వచ్చింది, మనం తల్లి కడుపులో పుట్టినటువంటి మాయను మించిన మైల లేదురా భూమి మీద కదా. అందరం వాళ్ళకెళ్ళి పుట్టినాం, గీడికి వచ్చి 4 రోజులు ఆటకి ఏందివా నీ గడబిడ. ఆ సత్యాన్ని పసిగట్టినాం కాబట్టి ఎవడమైనా తల్లి కడుపులోకి వెళ్ళి ఏంది లూలి. నేను ఇంకా 100 పాటలు రాసిన సుఖరావు నడిచిట్నే ఉంటాడు. ఇప్పుడు మీతో ఎంత అయితే ఫ్రెండ్లీగా ఉండో ఇట్లనే ఉంటాడు. అలా ఆర్థికంగా ఏమన్నా వెనకేసుకున్నారా? అంటే నేను అదే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు సుఖరావు నడిచే ఆర్థిక ఇబ్బంది తప్ప మానసిక ఇబ్బంది ఉండదు. లేదు, ఆర్థిక ఇబ్బంది కోరుకునేది కూడా అదే, నేను గడపాలనుకున్నది. అంటే ఇప్పుడు ఒక పాట రాస్తే ఆ పాట ప్రేక్షకుల ఆదరణతో మిలియన్స్ వ్యూస్ లో వెళ్తున్నాయి కాబట్టి ఈ మధ్యలో ఏమైనా ఒక 1.5 year అవుతుంది యూట్యూబ్ నడవకపోవడం. నేను రాసేటివేమో అన్ని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ఎవడు తప్పు చేస్తే వానికి వ్యతిరేకంగా రాస్తా కాబట్టి ఎందుకు మొత్తం తెలంగాణలో ఒక 1200 ఛానళ్ళు మూట్ల పెట్టించి అనేది ప్రచారం జరుగుతుంది ప్రస్తుతానికి. తెలంగాణ గవర్నమెంట్ అలా మన 2 ఛానళ్ళు ఉంటాయి. ఆ 2 ఛానల్ నడిస్తేనే మనకు పూట గడుస్తుంది. ఇప్పుడు సంవత్సరం సార్ కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆర్థిక ఇబ్బంది అవుతుంది. అన్న ఒక్కొక్క పాటకి ఎంత అవుతుంది ఖర్చు మీకు? అంటే క్వాలిటీగానే ఇస్తున్నారు కదా పాటలు. నాకు ఎట్లా అంటేనా, అందరికి ఖర్చు అవ్వదు, అందరికి లక్షలు అవుతాయి, బట్ నాకు చాలా తక్కువ. ఎందుకంటే కెమెరామెన్ మా సుక్క నాగరాజు అన్న ఉంటాడు, అన్ననే పెద్దమ్మ కొడుకు, ఆయన వచ్చి చేసిపోతాడు. ఒక 30,000 అవుతాయా ఒక పాట బయటకు రావడానికి? ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ అవుతాయి, 70,000 వేసుకోవచ్చు. లక్ష అదే క్వాలిటీని బట్టి, మనం చేసేదాన్ని బట్టి. నాకు ఎట్లా అంటే, ఇప్పుడు స్టూడియో ఉన్నారు, నాకు అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు. తమ్ముడు నాకు పాట చేసి పంపించాలంటే చేసి పంపిస్తారు. వాడు బయట 40-50 వేలు తీసుకుంటే నేను 15,000 10,000. అది కూడా నాకు ఎసులుబాటు అంటే మీలాంటి వాళ్ళ దగ్గర కూడా డిమాండ్ చేసి అడిగితే ఇంకా దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? వాళ్ళు కూడా డిమాండ్ చేసి అడిగారు. అదే ఇవాళ షూట్ చేయాలనుకుంటే, పబ్లిక్ కావాలనుకుంటే కూడా అంత మనమ్మటి ఇప్పుడు 10-15 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు. ద సేమ్ టైం వాళ్ళకి టైం వచ్చిన టైం ఉన్నప్పుడల్లా నా ఎమ్మటి వస్తుంటారు పిల్లలు. ఆడికి పోయినా ఊర్లోకి గుర్తుపడతారు కదా. ఇప్పుడు అన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాను నేను, ఆడపిల్లల మీద, ఈ ట్రాన్స్జెండర్స్ మీద, తల్లిదండ్రుల మీద అన్నీ కలిసి వచ్చేటట్టు ఒక పాట రాయండి. దానికి నా తరపు నుంచి నాకున్నటువంటి సర్కిల్లో ఒక మంచి ప్రొడ్యూసింగ్ చేస్తాను. అంటే నేను చేస్తానని చెప్పటం నాకు చేసే స్థాయి లేదు, కానీ నాకున్నటువంటి మంచి పరిచయాల్లో కొంతమంది మానవత్వం కలిగిన వాళ్ళు ఇట్లా సమాజానికి పనికొచ్చే విషయాల్లో ముందుంటారు కాబట్టి, తల్లిదండ్రుల మీద, ఈ ట్రాన్స్జెండర్స్, హిజ్రాస్, ఆడపిల్లల వేషధారణ, వీటన్నిటి మీద స్త్రీ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక మంచి పాట రాయండి. దానికి ఖచ్చితంగా నేను కూడా మీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నా, మీరు ఎప్పుడు చేద్దామన్నా నేను రాస్తాను రెడీ. నాకు అంటే చేసే ముందు ఒక 2 రోజుల ముందు చెప్తే అవును, డెఫినెట్లీ గా ఇప్పుడు అన్నాను కాబట్టి, మాట అన్నాను కాబట్టి, ఇది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కూడా మన వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి డెఫినెట్లీ చేద్దాం. ఏదో మాట మీరు వచ్చారు కాబట్టి అంటాం కాదు, ఎందుకంటే జర్నలిస్టులుగా మాకు కూడా గొంతెత్తాల్సిన బాధ్యత ఉంటదన్న. సమాజంలో జరిగే మంచిగా చేసారు. అంటే జర్నలిజం కూడా ఇంత మునుపులాగా లేదు. లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళే జర్నలిస్టులు కదా. మరి మీరు చెప్పింది కూడా నిజమే కదా, మీరు చెప్పింది కూడా నిజమే. ఇంత ముందులాగా మీడియా ఇప్పుడు లేదు, అది నిజమే కాబట్టి మేము తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. అంటే జర్నలిజాన్ని జంగిలిజంగా మార్చిపడేసారు. జర్నలిజాన్ని జంగిలిజంగా, పార్టీకో మీడియా, కులానికో మీడియా. ఇప్పుడున్న జర్నలిస్టులని కొంతమందిని, అందరు నరటలేదు, కొంతమందిని వాళ్ళు జర్నలిస్టులు అనాలన్నా, యాంకర్స్ అనాలా, లేకపోతే ఏమంటారు పొలిటికల్, అంటే పొలిటికల్ గా బానిసలు అనాలన్నా,
లేకపోతే వాళ్ళని వేస్ట్ చేయాలన్నా ఏమన్నా కూడా అర్థం కాదు. అంటే కొంతమంది నేను అందరిని అంటలేదు, ఎందుకనంటే తల్లి కొట్టుపోతే లోకం కొట్టుపోతే అనే ఒక సామెత ఉంటది కదా. జర్నలిజం లో 90% మంది తప్పు చేసిన 10% ఉంటారు కదా, ఉంటారు కదా. అప్పుడు నేనేమంటా అంటే జర్నలిజాన్ని కూడా ఇవాళ సర్కార్ ఏ సర్కార్ అయినా ఎంటబడి చెరుస్తుంది, ఎంటతో చెరుస్తుంది, గొంతునకేస్తుందని కూడా మనం చిన్నగా చెప్పడానికి లేదన్న. ఎందుకనంటే ఎవడు మాట్లాడితే మనకి తీసుకపోయి లోపలేసాడు, ఎవడు ఏం కేసులు పెడతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మన ఎవరు న్యూస్ లైన్ శంకర్ పాపం, ఆ తర్వాత ఎవరు ఆయనకు ముందు చిలక ప్రవీణ్, తర్వాత ఇంకెవరు వైఆర్టీవీ ఆ అన్న పేరు, ఇప్పుడు చిలక ప్రవీణ్ అన్న, శంకర్ అన్న, తర్వాత వైఆర్టీవీ అన్న, ఎవరు మాట్లాడితే వాళ్ళని ఎత్తుకోవడం ఏంది? ప్రజాస్వామ్యంలో బాబా ప్రకటనటువంటి స్వేచ్ఛ ఉన్నది కదా, భారత రాజ్యాంగం ప్రకారం మాట్లాడే హక్కు ఉన్నది కదా. మేము పరిధి దాటిపోయి మాట్లాడినప్పుడు మేము పట్టుకపోయి కటకటాలకు కూర్చోబెట్టి ఎవడొద్దన్నాడు కదా. మీలాగా మేము నిండు అసెంబ్లీలో కూర్చొని డయర్ లిప్తాం, షెడ్డీ లిప్తాం, పేగులు తీసి మెడకేసుకుంటాం, పాములు ఆడిస్తామని చెప్పలేదు కదా ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి కూడా. ఏం లేదండి, ఇక్కడ జర్నలిజం కరెక్ట్గా పనిచేయాలి. జర్నలిజం గట్టిగా పనిచేస్తే ఒక్క మాటలు చెప్తాను నేను మీకు. నేనేమంటున్నా అంటే ఒక్క మాటల జర్నలిజం, ఒక్క ముసలైన అరిగిపోయిన పారగాన్ చెప్పులు జర్నలిజం గురించి మాత్రమే చెప్తున్నది. 60 ఏళ్ళు నిండిన ముసలాయన అరిగిపోయి పొక్కలు పడ్డటువంటి పారగాన్ చెప్పులు, చినిగిపోయినటువంటి సైసంచి, అందులో ఒక బుక్కు, ఒక పెన్ను, ఆయనకు పెట్టుకున్న కళ్ళజోడు తప్ప ఇంక ఆయన దగ్గర ఏముండదు. కానీ ఆ 60 సంవత్సరాల తనువును చూసి ఈ వ్యవస్థను నడుపుతున్నటువంటి కొడుకులు ఒక్కొక్కడు ఉచ్చబోసుకున్న దాఖలాలు ఉన్నాయి జర్నలిస్టులను చూస్తే. అంత బలంగా పనిచేసారు. అవును, కానీ అలా అదే జర్నలిజాన్ని వాళ్ళకు విలాసవంతమైన జీవితాన్ని గడిపే టైంలో కావాల్సినటువంటి వేశ్యలాగా చేసి పడేసారు జర్నలిజాన్ని. జర్నలిజం చాలా గొప్పది, అందుకే భయం లేకుండా పోయింది ప్రభుత్వాలకి. ఇక పోలీస్ వ్యవస్థ అయితే మనం చెప్పడానికి లేదు, అసలు మనం ఎందుకు బట్టలు చూపుకుంటారో అర్థం కాదు. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటన్నా, సమాజం పైన అవగాహన లేకుండా ఒక సమస్య పట్ల ఎలా స్పందించాలి, కనీసం పోలీసు వ్యవస్థ మీద అవగాహన, సిఆర్పిసి, ఐపీసీ, భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవటమే ఇప్పుడు వస్తున్నటువంటి చిక్కులు. ఇప్పుడు జర్నలిజం చేస్తూనే ఒక ఇప్పుడు మీలాంటి వారిని మేము ఇట్లా క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే ఎట్లా అన్నా, నాలెడ్జ్ లేకుండా ప్రతి నిజంగా ఆ మధ్య మాట్లాడడం లేదు కదా. అట్లా తెలిసి తెలియని వాళ్ళు రావటం వల్ల కూడా జర్నలిజం చేసిన మాలాంటి వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలుగుతుంది. నిత్యం ప్రజలలో ఉంటున్నా, ఇలా సభ పెట్టి రేపు వెళ్ళిపోయేటోని కాదు, ఇలా పాట పాడి రేపు కనబడకుండా పోయేటోని కాదు, ఓ మందని పట్టేసుకుని తిరిగేటోని కాదు, రాజకీయ నాయకుడు అసలే కాదు, ఉద్యమకారి కానే కాదు, కళాకారుడు అంటే అసలు ఒప్పుకోను. ఎందుకు నేను చెప్తున్నా, ప్రజల సైడ్ ఉంటాం, ప్రజలలోనే ఉంటాం కాబట్టి జర్నలిజం ఇప్పుడు నేను చెప్పినట్టు 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జర్నలిజం ఆ ముసలాయన చూస్తే భయపడేది. పోలీస్ పటేళ్లు కూడా ఉచ్చబోసుకున్నాయి. ఫస్ట్ ఆయన పిలువురు కూర్చోబెట్టి మాట్లాడారు, ఆయన ఓకే అంటే చేద్దామనే స్థితిలో ఉంది. అలాంటిది ఇలా జర్నలిజం చాలా దూరం అయిపోయింది. ఇలా పాఠకాలను చూస్తే రాజ్యాలు గడగడ వరికేది. ఇలా పాఠకాలు పచ్చిపులుసు కంటే పలసగా అయిపోయారు. ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, రేపు ఇంకో పార్టీలో ఉంటాడు, ఎవరికి పాట రాస్తాడో తెలియదు. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, మళ్ళా చెప్తాను. ఎందుకు అంటే సుఖరామ్ నరసయ్య డబ్బులు తీసుకొని పాట రాయొచ్చు కదా అంటే, పాటని మా అమ్మ అనుకున్నప్పుడు మా అమ్మని డబ్బులకు ఇచ్చేయలేను కదా. పాట మా అమ్మ అనుకున్నప్పుడు మా అమ్మని డబ్బులకు ఇచ్చేయలేను కదా. ఇంకో క్వశ్చన్, రిటర్న్ క్వశ్చన్ ఏమొస్తుంది, మరి ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళ అమ్మని ఇచ్చిర్రు అనుకోవాలనా అన్న క్వశ్చన్ వస్తే నేనేమంటున్నా, వాళ్ళ అమ్మనిచ్చిర్రా బొమ్మనిచ్చిర్రా అనేది అది వాళ్ళ పాయింట్, నాకు సంబంధం లేని ఇష్యూ అది. నాకు మాత్రం పాట అమ్మ, వాళ్ళకు ఒకవేళ బొమ్మ అయ్యిందేమో అంగట్లా అమ్ముకున్నదేమో అమ్ముకొని నాకేం ప్రాబ్లం లేదు. అట్లా ప్రజల ఆస్తి అయి పాట, ప్రజల ఆస్తి అయినటువంటి పాటని వీళ్ళు పచ్చిపులుసు కంటే పలచగా చేసి ప్రచారాలకు పైసలు తీసుకొని పాడుతున్నటువంటి వాళ్ళపైన చాలా రాసిన, నాకే పాడి ఏస్ట్ వస్తుందని అలా మీద. అంటే వీళ్ళు మారితే బాగుండనేటువంటి ఆశ ఉంది. బట్ చూడాలి ఏం జరుగుతుంది. అంటే విధ్వంసం అనేది జరిగినప్పుడే నూతన విప్లవం నిర్మాణం అయితే. ఇప్పుడు కరేగుట్ట ఉంది, నిన్న మొన్న 10,000 బలగాలు. అలా దేశం ఆల్రెడీ అప్పులలో ఉంది కదా.
ఆర్థిక వ్యవస్థలు అవస్థలతో కూడుకున్నటువంటి వ్యవస్థలు సంసారం చేస్తుంది భారతదేశం. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కర్రెగుట్టలు ఏముందని